అందరికీ నమస్కారం. గత శ్లోకంలో కృష్ణుడు తన కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి మానసిక జ్వరం అంటే టెన్షన్ లేకుండా ఎలా పనిచేయాలో ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పారు కదా. మరి ఆ ఫార్ములాను విన్న మనం దాన్ని మన నిత్య జీవితంలో పాటిస్తే మనకు ఎలాంటి లాభం చేకూరుతుంది? అసలు కృష్ణుడు చెప్పిన ఈ మార్గాన్ని నమ్మవచ్చా? దీనికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తన ఉపదేశాన్ని శ్రద్ధతో ఆచరించే వారికి లభించే గొప్ప ఆధ్యాత్మిక బహుమతి గురించి ప్రకటించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఈరోజు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఎవరైతే దోషదృష్టి లేకుండా సంపూర్ణమైన నమ్మకంతో నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని నిరంతరం అనుసరిస్తారో అలాంటి మనుషులు కూడా సమస్త కర్మల బంధాల నుండి విముక్తులవుతారు. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో తన బోధనను ఆచరించడానికి రెండు ముఖ్యమైన అర్హతలను చెప్పారు. మొదటిది, భగవద్గీతలో చెప్పిన విషయాలు మన మేలు కోసమే అని, వీటిని ఆచరిస్తే జీవితం అద్భుతంగా మారుతుందని నమ్మడమే శ్రద్ధ. నమ్మకం లేని చోట ఏ సాధన ముందుకు సాగదు. కృష్ణుడు తన స్వార్థం కోసం అర్జునుడిని యుద్ధానికి పురుగొల్పుతున్నాడని కానీ, దేవుడు మనల్ని కష్టపెడుతున్నాడు అని కానీ అని నెగిటివ్ గా ఆలోచించకుండా ఉండటమే చాలా మంచిది. భగవంతుని మాటలను పవిత్రమైన హృదయంతో స్వీకరించాలి. సాధారణంగా మనం చేసే ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుంది, కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిస్వార్థంగా పనిచేసే వారికి ఆ కర్మల ఫలాలు అంటవు. వారు సంసార చక్రం నుండి, కర్మల బంధాల నుండి విముక్తులవుతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ మనకు ఒక మందు ప్రిస్క్రైబ్ చేశారు అనుకుందాం. మనకు ఆ మెడికల్ ఫార్ములా గురించి పెద్దగా తెలియకపోయినా ఈ డాక్టర్ మంచివాడు, నన్ను నయం చేస్తాడు అనే శ్రద్ధతో ఆ మందును అనుమానించకుండా వాడితే రోగం తగ్గిపోతుంది. అలాగే శ్రీకృష్ణుడు ఈ సంసార రోగానికి కర్మయోగం అనే ఒక అద్భుతమైన మందును ఇచ్చారు. దాన్ని శ్రద్ధతో వాడితే మన మనస్సులోని రాగద్వేషాలు అనే రోగాలు తొలగిపోతాయి. మిత్రులారా, ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, ఉన్నతమైన గ్రంథాలను లేదా గురువుల మాటలను వినేటప్పుడు తప్పులు వెతకడం మానేసి అందులోని మంచిని స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. గీతా సూత్రాలను కేవలం ఒక రోజు పాటించి వదిలేయడం కాదు, రోజు మన ప్రవర్తనలో భాగం చేసుకోవాలి. ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతగా పనిచేస్తే ఏ టెన్షన్లు లేకుండా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. భగవంతుని బోధనలపై శ్రద్ధ ఉంచడమే విజయానికి మొదటి మెట్టు. మరి ఒకవేళ ఈ మాటలను నమ్మకుండా భగవద్గీతను విమర్శిస్తూ తమకు తోచినట్లు బతికే వారి పరిస్థితి ఏంటి? వారు ఎలాంటి సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటారో తర్వాతి శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చాలా కఠినంగా చెప్పాడు. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.